జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటిదంటే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో బైసానగర్ అనే లోయలోని జరిగిన ఉగ్రదాడుల గురించి మాట్లాడుతున్నాము. మన భారతీయులు ఎంతోమంది 25 మంది వరకు ఉగ్రదాడిలో చనిపోవడం జరిగింది. అందులో మన నేవల్ లెఫ్టినెంట్ వినయ్ నెర్వల్ గారు తనకి పెళ్ళైన కొత్తలోనే ఏప్రిల్ 16 తనకి మ్యారేజ్ అయింది. తను ఏప్రిల్ 22 తను మన దేశాన్ని నుంచి కోల్పోవడం జరిగినది. తన భర్త చనిపోయినా కూడా వాళ్ళ భార్య ఏమీ మాట్లాడిన స్థితిలో మనం చూడడం, ఎన్నో ఫొటోస్ వీడియోస్ కానీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనం అవన్నీ ఫొటోస్ వీడియోస్ చూసినా కూడా మనం ఏమీ స్పందించకపోవడం మనలో ఉన్న తప్ప లేకపోతే మన ప్రభుత్వంలో ఉన్న తప్ప ఏమో తెలియడం లేదు. కానీ నరేంద్ర మోడీ గారికి మేము చెప్తున్నది ఏంటిదంటే, ఎవరైతే అమాయకులైన ప్రజలను చంపినారో ఉగ్రదాడుల్ని కఠినంగా ఖండించాలని మా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మన జమ్మూ కాశ్మీర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటిదంటే, ముఖ్యంగా అదొక పచ్చనమైన ఒక స్థలం. ఎంతో మంది టూరిజం కోసం మనం జమ్మూ కాశ్మీర్, కేరళ, కర్ణాటక ఇలా ఎన్నో ప్లేసెస్ చూసుకుంటాం. అలానే ఎంతో మంది ప్రజలు కూడా వాళ్ళు టూరిజం కోసం వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ భర్తలతోటి, వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది అక్కడికి వెళ్ళినప్పుడు ఏమీ తెలియకుండా ఒక సోల్జర్ ఆర్మీ డ్రెస్సులో వచ్చి, నడకదారిలో వచ్చి వాళ్ళ ఐడి ప్రూఫ్స్తో అడిగి మరి వాళ్ళని చంపడం జరిగినది. ఇలా ఎంతో మంది మరి ఒకవేళ మేము వాళ్ళు హిందూసా ముస్లిమ్సా అని అడిగి మరి వాళ్ళని ఐడి ప్రూఫ్ తీసుకొని చంపడం జరిగినది. మరి ఐడి ప్రూఫ్స్ తీసుకొని మరి ముస్లిమ్సా హిందూసా అని అడిగినప్పుడు మేము ముస్లిమ్స్ అని చెప్పిన వాళ్ళని వాళ్ళలో ఉన్న కొన్ని వాక్యాలు ముస్లిమ్స్ ఏం మాట్లాడతారో ఆ వాక్యాలు అడిగి మరి మీరు ముస్లిమ్స్ అనేది మరి అంటే ఇలాంటి హిందూస్, ఇలాంటి మతాలు, కులాలు ఇలాంటి వేరే అని జమ్మూ కాశ్మీర్లో ఎందుకు చూస్తున్నారు? నెక్స్ట్ పాకిస్తాన్ ఉంటుందని భారతీయులం అందరం అనుకుంటాము. భారతదేశంలో కూడా మన జమ్మూ కాశ్మీర్ మనలో కలిసిపోవాలని మన నరేంద్ర మోడీ గారు ఎన్నో చెప్తుంటే కూడా మరి పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మాకు కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నది మన భారతీయులం అందరం కలిసి ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎన్ని రోజులు బతుకుతామో తెలియని లోకంలో ఎందుకు ఇలా చంపుకోవడం, ఇలా నరుకోవడం ఎందుకు చేస్తున్నారు? మేము చెప్తున్నది ఏంటంటే ఇంకొకసారి మీరు పోయినసారి పుల్వామా అటాక్, ఈసారి పహల్గామ్ అటాక్ ఇలా ఎన్ని జరుగుతాయి? ఇలా జరగడం కోసం మీరు ఇంకా ఇలాంటి ఏమైనా చేయాలనుకుంటే నెక్స్ట్ మేమే మీ పాకిస్తాన్కి వచ్చి మేము అటాక్ చేయబోతున్నాము, చేస్తాం కూడా. ఇదే మా దగ్గర నుంచి చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటి